ఖమ్మం నగరానికి 4 జాతీయ రహదారులను కలుపుతూ ఒక రింగ్ రోడ్ ఏర్పాటవుతోందని, ఖమ్మం నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఖమ్మం నగర ప్రముఖులు హెచ్ ప్రసాద్ అన్నారు. మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్గా మారిందని, ప్రజలకు అసౌకర్యం కాకుండా, రవాణా వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తకుండా రింగ్ రోడ్ ఏర్పాటు జరుగుతోందంటున్న ఖమ్మం వ్యాపార రంగ చైర్మన్ హెచ్ ప్రసాద్తో మా ప్రతినిధి చిరారవి ఫేస్ టు ఫేస్. ఖమ్మం నగరం విస్తృతంగా వ్యాపారానికి, అట్లాగే విద్యా సంస్థలకి, వైద్యానికి ఒక కేంద్రంగా మారింది. ఒక ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఖమ్మానికి రింగ్ రోడ్డు రావడంతో అన్ని వర్గాలలో సంతోషం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడనే లోకల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఖమ్మం నగరంలో ఉన్న కార్పొరేటర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలియదు. చెప్పండి, గతంలో ఇప్పటికీ ఉన్నటువంటి ఖమ్మం నగరం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మీరు ఎలా భావిస్తున్నారు? ఖమ్మం కార్పొరేటర్గా మీరు ఎలా భావిస్తున్నారు? తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, తెలంగాణ రాకముందు ఖమ్మం వెనుకబడి ఉండేది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల కారణంగా ఖమ్మం నిర్లక్ష్యానికి వహించడం జరిగింది. ఇప్పుడు చూసినట్టయితే ఖమ్మం ఎటు పక్క చూసినా కూడా విస్తృతంగా అభివృద్ధి చెంది ఉన్నత శ్రేణి నగరంగా తీర్చిదిద్దబడింది. గత మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో అనేక ఐటీ రంగం అయితే ఏంటి, లేకపోతే రోడ్లు అయితే ఏంటి, అనేక రకమైన విస్తరణ పనులు జరిగినాయి. నగరం కూడా అన్ని దిక్కులా కూడా విస్తరించి సామాన్యమైన వాళ్ళు కూడా ఇల్లులు కట్టుకోవడం, రియల్ ఎస్టేట్ పెరగడం అలా జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రీజనల్ రింగ్ రోడ్ని ప్రతిపాదించి మనం చుట్టుపక్కల ఖమ్మం నగరానికి బౌండరీగా ఒక రింగ్ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మనం సంతోషం వ్యక్తం చేస్తూ ఆ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇక్కడనే మరొక ఏదైతే ప్రజానాయకులు ఉన్నారు ప్రసాద్ గారు, ఖమ్మం నగరం ఎలా అభివృద్ధి చెందుతుంది, దీని పట్ల ప్రజలు ఎలాంటి అభిప్రాయం? మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామండి. ఈ ఖమ్మంలో ఒకప్పుడు ఇది మున్సిపల్ కార్పొరేషన్గా ఉండేది. ఇప్పుడు కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత ఖమ్మాన్ని ఈరోజు అభివృద్ధి చేసే దాంట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే మంచిగా అభివృద్ధి జరిగింది. దాంతోపాటు అప్పుడు ఉన్న టైంలోనే అప్పుడున్న నాయకులు, మంత్రి గారు అయితేంది, అప్పుడున్న మంత్రి గారే ప్రపోజల్ పంపడం జరిగింది. ఆ ప్రపోజల్ పంపించిన రింగ్ రోడ్డుకి ఈరోజు రూపాంతరం చేసి, సరే ఇప్పుడున్న ప్రభుత్వం దానికి శాంక్షన్ తీసుకొచ్చి మార్కింగ్ చేసిందని తెలిసింది. కానీ ఎవరున్నా కానీ అభివృద్ధి జరిగింది అంటే మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే అభివృద్ధి జరిగింది. దాంతోపాటు ఇలా నేషనల్ హైవే వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. ఇలా ఖమ్మాన్ని చూసుకుంటా అండి, ఏ ప్రధానంగా రోడ్లకు పోతే 4 రోడ్లు కూడా, అటు వరంగల్లో కానివ్వండి, ఇటు ఖమ్మం కానివ్వండి, ఇటు బోనకాల్ రోడ్డు కానివ్వండి, ఇటు ఎల్లందు రోడ్డు కానివ్వండి, 4 లైన్లుగా వేసి డివైడర్స్ ఇచ్చి సెంట్రల్ లైటింగ్ ఇచ్చిన ఘనత మాత్రం పువ్వాడ అజయ్ కుమార్ గారు చేసిన అభివృద్ధి. దాంతోపాటు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అభివృద్ధి చేస్తే చాలా సంతోషిస్తారు, ప్రజలు హర్షిస్తారు. కాబట్టి అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఏదైతే ఖమ్మం నగరం నలుదిక్కుల ఏదైతే రింగ్ రోడ్లు రావడం అనేది ఖమ్మం నగరానికి ఒక ఎసెట్గా మారింది. దీనికి ప్రభుత్వం అభివృద్ధి ఏదైతే నిధులు కేటాయించి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు గతంలో అభివృద్ధి చెంది ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. జిల్లాలోని వివిధ